నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. హైదరాబాద్ లో మెట్రో విస్తరణ చుట్టూ రాజకీయం. మునుపెన్నడూ లేని ముక్కోణపు యుద్ధం ఇది. మెట్రో విస్తరణకు నిధులు రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి సూటి ఆరోపణ చేస్తూ ఉన్నారు. మరి కిషన్ రెడ్డి ఏమంటారు? మెట్రో విస్తరణలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ విమర్శ చేస్తూ ఉన్నారు. అయితే కేటీఆర్ కుట్రను కిషన్ రెడ్డి అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి మరొక ఆరోపణ చేస్తున్నారు. ముగ్గురి మధ్య, మూడు పార్టీల మధ్య ఏం జరుగుతోంది? తమ రాజకీయం కోసం అభివృద్ధిని పనంగా పెడుతూ ఉన్నారా? ఇంతకీ మెట్రో విస్తరణకు నిధులు వచ్చాయా లేదా? గడువు ముగిసిపోయినట్టేనా? ఇక ఐఆర్ఎఫ్సి లోన్ ఇవ్వదా? మెట్రో విస్తరణ సాధ్యం కాదా? హైదరాబాద్ లో మెట్రో విస్తరణ చుట్టూ రాజకీయం తిరుగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా కూడా ఏ పార్టీ కా పార్టీ దీనికి సంబంధించి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. నిధులు కేంద్రం నుంచి తీసుకువస్తూ ఉంటే రేవంత్ రెడ్డి నిధులు తీసుకొస్తే దీనికి సంబంధించి కూడా ఇక్కడ కిషన్ రెడ్డి నిధులను అడ్డుకున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తూ ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ ని మా కలీగ్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. ఓవర్ టు యు, ఆశ. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ హిమబిందు. ఈ మధ్యన సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా టార్గెట్ చేయడం మనం చూస్తున్నాం. ఏదైనా మాట్లాడితే కిషన్ రెడ్డి టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నప్పుడు ఎందుకు కిషన్ రెడ్డి ఇక్కడ కిషన్ రెడ్డినే టార్గెట్ గా ఎందుకు మాట్లాడుతున్నారని చాలా అంశాలు కూడా తెర మీదకి వచ్చాయి. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఒక క్లారిటీ ఇచ్చారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో భాగంగా అసలు ఎందుకు కిషన్ రెడ్డిని మాట్లాడుతున్నాను, ఎందుకు కిషన్ రెడ్డిని అడుగుతున్నాను, నాతో పాటు డెవలప్మెంట్ కానీ కేంద్ర మంత్రులను కలిసినప్పుడు కానీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి నాతో పాటు రావాలి, సహకరించాలని ఎందుకంటున్నాను అనేది క్లియర్ కట్ గా వివరించినటువంటి పద్ధతి మనం చూసాం. ఎందుకంటే ఈ మెట్రోని మనం చూసాం, తెలంగాణకు సంబంధించి తీసుకున్నటువంటి సందర్భం మనకు కనిపించింది. ఏ విధంగా తీసుకున్నాము, ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాము, వారికి ఉన్నటువంటి అప్పులు ఏంటి, ఏ విధంగా వారిని ఒప్పించాము, ఆ రుణానికి సంబంధించి ఏంటి, వడ్డీ తక్కువగా ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ గత ప్రభుత్వం ఏ విధంగా రుణాలు తీసుకుంది, ఎంత వడ్డీ కట్టింది, ఇదంతా కూడా నిన్న వివరించారు. ఆ వివరించిన దాంట్లో భాగంగానే నిన్న నేను ఒక పక్క నుంచి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, మెట్రో సెకండ్ ఫేజ్ పనులను కూడా పూర్తి చేయడానికి ముందడుగులు వేస్తూ ఉంటే, ఒకవేళ సెకండ్ ఫేజ్ సంబంధించి 50% కేంద్రం ఇవ్వాలి కదా, అవసరం లేదు, మాకు ఎల్మోస్ట్ ఇవన్నీ చాలా, మేము ముందుకెళ్తాము, మా పనులు మేము చేసుకుంటాము, రాష్ట్రం అంటే మేమే కడతాం మొత్తం అంతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. బట్ ఏదైతే అప్పుల కోసం వెళ్తున్నారు, ఐఆర్ఎఫ్సి దగ్గర లోన్ దగ్గరికి వెళ్ళాము, మేము ముందు వెళ్తున్నప్పుడు మాట్లాడుతున్నారు కేంద్ర మంత్రులు. మళ్ళీ మేము వెళ్ళేటప్పటికి అంటే రామ్మోహన్ నాయుడు కానీ లేదంటే వేరే కేంద్ర మంత్రులు కానీ మేము కలిసిన వెంటనే కిషన్ రెడ్డి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఆఫ్ దట్ మళ్ళీ మేము వెళ్ళేటప్పటికి ఆ మాట మారిపోతుంది. గతంలో ఏదైతే కేసీఆర్ చెప్పారో ఆ కేసీఆర్ చెప్పినటువంటి అడుగుజాడల్లోనే ఇప్పుడు కిషన్ రెడ్డి నడుస్తున్నారు. ఒకవేళ తెలంగాణలో ఏదైనా డెవలప్మెంట్ జరిగితే అది మళ్ళీ మా పార్టీకి వస్తుంది కాబట్టి, నాకే మంచి పేరు వస్తుంది కాబట్టి ఆ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు, ఇదంతా గమనిస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించి అటు బీజేపీ నుంచి కౌంటర్స్ వచ్చాయి, బీఆర్ఎస్ నుంచి కూడా కౌంటర్స్ వచ్చాయి. ఇటుపక్క కేంద్రం నుంచి ఏం తీసుకురాలేకపోయారు. 2.5 years అయిపోయింది కదా, డిసెంబర్ వస్తే 3rd year కూడా కంప్లీట్ అయిపోతుంది. 2.5 years కంప్లీట్ అయిపోయిన దాంట్లో ఇప్పుడు చేసింది ఏమీ లేదు, ఒక ఇటుక పెట్టలేదు, ఒక ఇల్లు కట్టలేదు, మొత్తం అంతా ఈ విధంగా చెప్పే విధానం తప్ప ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నది ఏం లేదు, చేస్తున్న డెవలప్మెంట్ కూడా ఏం లేదని చెప్పి ఇటుపక్క కేటీఆర్ కూడా మాట్లాడారు. ఏం జరగబోతుంది ఏంటి? నిజంగానే రాష్ట్ర డెవలప్మెంట్ కి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారా? బీజేపీ బీఆర్ఎస్ కావాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ పేరు రాకుండా కుట్రలు పనుతున్నారా? లేదంటే కాంగ్రెసే విఫలమవుతుందా? ఆ విఫలమైనటువంటి పనిని వేరే పార్టీల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారా? మాట్లాడదాం క్లియర్ కట్ గా. రోజు మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజుగౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి, కస్బా శ్రీనివాసరావు గారు ఉన్నారు టీపీసీసీ సెక్రటరీ, రాజునేతి గారు ఉన్నారు బీజేపీ నుంచి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ది షో. ఫస్ట్ గా శ్రీనివాసరావు గారు, నమస్తే అండి. నమస్తే. శ్రీనివాసరావు గారు, ఏం జరుగుతోంది ఏంటి? బీజేపీ బీఆర్ఎస్ కావాలని చెప్పి కుట్ర పని, మెట్రో పనులను ముందుకెళ్ళనివ్వకుండా, అటు నిధులు రానివ్వకుండా, అప్పులు రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. కేంద్రం దగ్గరికి వెళ్తారు, మాట్లాడతారు, ప్రధాని దగ్గరికి వెళ్తారు, నవ్వుతూ మాట్లాడతారు, మాకు సహకరించాలంటారు. పదే ఇప్పటికి 2.5 years అనేక సందర్భాల్లో ఢిల్లీకి వెళ్లారు, ప్రధానితో మాట్లాడారు, కేంద్ర మంత్రులతో చర్చించుకుని వచ్చారు. రాష్ట్రంలో మాత్రం తిడుతూ ఉంటారు, అసలు ఏంటి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు అని చెప్పి. కిషన్ రెడ్డి టార్గెట్ గానే ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం ఏమైనా స్పందించింది అనుకోవచ్చా, లేదంటే నిజంగానే ఈ ఆరోపణలో వాస్తవం ఎంత అనుకోవాలి? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులకు
ఐటీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. ఇక్కడ నిన్న ప్రెస్ మీట్ సెక్రటరియట్ లో పెట్టి సీఎం గారు స్పష్టంగా చెప్పిండ్రు. రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకుంటున్నటువంటి పూర్తి సమస్యల గురించి పూర్తి వివరణ ఇచ్చిండ్రు. దాంట్లో ఉద్దేశం మీరు అంటున్నారు, అందరు అంటున్నారు, మీరు వెళ్తున్నారు, వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు, కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత విమర్శిస్తున్నారు. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడన్న చందంగా అక్కడ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమవుతున్నటువంటి ఏమైనా ఉంటే కూడా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి ముందుకు తేవాల్సినటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు అడ్డం పడుతున్నారని ఆయన స్పష్టంగా పేరుతో సహా కిషన్ రెడ్డి గారి పేరు తీసుకొని మరి విమర్శించారు. దీంట్లో దాపరికం ఏం లేదు. ఎందుకోసం అంటే అక్కడ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గర కానివ్వండి, ఆ సంబంధించిన మంత్రుల దగ్గర కానివ్వండి, అక్కడ వాళ్ళు ఏమైనా అడ్డంకులు అవి చెప్పుంటేనేమో వేరు. వాళ్ళు సానుకూలంగా స్పందిస్తున్నారు. మరి తర్వాత వెంటనే వెళ్ళి కిషన్ రెడ్డి గారు వీరు వెనకాల వెళ్ళి కలుస్తున్నారు. ఆ తర్వాత ఆ పనిని పక్కకు పెడుతున్నారు. కాబట్టి 1360 కోట్ల రూపాయలు వాళ్ళ లోన్ రిలీజ్ చేసినా వాళ్ళు ఫర్దర్ గా ముందుకు పోతే సెకండ్ ఫేజ్ కు అప్రూవల్ ఇచ్చిందన్నారు. దానికి సంబంధించిన లెటర్ ఇంతవరకు రాలేదు. మీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంలో నిర్మించాల్సినటువంటి సెకండ్ ఫేజ్ మెట్రో దాన్ని నత్తనడక 30 నెలలు చూసిన తర్వాత ఇవాళ ఓపెన్ గా అవుట్ బ్రస్ట్ ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు. 71 సార్లు 72 సార్లు మన బీఆర్ఎస్ మిత్రులు లెక్కలు అన్ని చెప్తారు. వాళ్ళు ఎన్నిసార్లు పోయింది అనేది మాకంటే ఎక్కువ లెక్క పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు అది అయిపోయిన తర్వాత వాళ్ళు విమర్శ 30 నెలలు చూసిన తర్వాత విమర్శ చేయడానికి వచ్చింది. 29 నెలలు 72 సార్లు వెళ్ళి వచ్చి అనేక అంశాల మీద ఈ సంబంధించిన మెట్రో అంశం మీద వాళ్ళు అప్పీల్స్ చేసిన తర్వాత ఎలాంటి అక్కడ స్పందన లేనప్పుడు మాత్రమే ఈ విధంగా మాట్లాడడం జరిగింది. రెండోది, మెట్రో హైదరాబాద్ శాంక్షన్ చేసి జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో, యూపీఏ సమయంలో ట్రాన్స్ఫర్ అయింది. తర్వాత బీఆర్ఎస్ దాన్ని చాలా కాలం నత్తనడక నడిపించి లాస్ట్ మినిట్ లో వాళ్ళు రెండోసారి ఎన్నికల ముందు చెప్పుకోవడం కోసం మెట్రోను వాళ్ళు ప్రారంభించి అనేకమైన ఆంక్షలు పెట్టి ఎల్ఎన్టీ తోటి ఇబ్బందులు పెట్టి వాళ్ళు చేసిండ్రు. 400 కోట్ల రూపాయలు మంత్లీ లాస్ కు మెట్రో రన్ అవుతుంది. మరి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ తీసుకొని ప్రజల సౌకర్యార్థం రన్నింగ్ చేయడానికి చేసేటువంటి ప్రక్రియ, అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ చేసేటువంటి ప్రక్రియను ముందుకు సాగుతుంది. దాని మీద వాళ్ళకైనా అభ్యంతరాలు ఉంటే ఓపెన్ గా చర్చ చేయొచ్చు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడవచ్చు, అసెంబ్లీలో మాట్లాడవచ్చు, అనేకమైనటువంటి వేదికలు ఉన్నాయి. కానీ ఈ యొక్క రాష్ట్ర అండ్ ఈ తెలంగాణకు గుండెకాయ అయినటువంటి హైదరాబాద్ కు మెట్రోనే ఇప్పుడు మనకు కాబోయేటువంటి అందరికి అనుసంధానం. కాబట్టి దాని విషయంలో అందరూ సహకరించాలి, ప్రోత్సహించాలని మాత్రమే విన్నపం చేస్తున్నాం తప్ప ఆయన ముఖ్యమంత్రి గారు విమర్శించడంలో కూడా అడ్డంకి తొలగించడానికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఏంటంటే ముందు వెళ్తున్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నారు, తర్వాత వెళ్ళినప్పుడు వాళ్ళ మాటలో తేడా వస్తుంది, ఆ మాత్రం అర్థం కాదా అంటున్నారు. ఎనీ ప్రూఫ్స్ అంటే ఇక్కడ ఓపెన్ గా ప్రూఫ్స్ ఉంటే లెటర్ ఆయన ఆబ్జెక్షన్ ఇచ్చినట్టు ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ పెట్టే మాట్లాడుతారు. వాళ్ళు ఓవరాల్ గా చెప్పేటువంటి దానికి ప్రూఫ్స్ ఏముంటాయి? మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ వీరు వెళ్ళి మాట్లాడినప్పుడు, సంబంధిత మంత్రులు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు కేంద్ర మంత్రులు కానివ్వండి, అక్కడ కేంద్రానికి సంబంధించినటువంటి అనేక సంస్థలు వాళ్ళు సానుకూలంగా స్పందిస్తున్నాయి. వెంటనే కిషన్ రెడ్డి గారు వెళ్తున్నారు. దానికి ప్రతి మంత్రి దగ్గరికి, ఎవరి దగ్గరికి అయితే ముఖ్యమంత్రి గారు వెళ్ళి కలుస్తారో వారిని వెంటనే ఇమీడియట్ గా ఆ 2-3 రోజుల గ్యాప్ లో వెళ్ళి కలుస్తున్నారు. ఆ తర్వాత నత్తనడక పడుతుంది. బీజేపీ యొక్క ఆంతర్యం ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేంత వరకు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగదు అని ప్రజలకు సంకేతం ఇస్తేనే మాకు ఓట్లు వేస్తారు అన్నటువంటి దాని కింద వాళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఓపెన్ గా ఆ పార్టీ ప్రతినిధులు చెప్తున్నారు, ఊరికి ఢిల్లీకి పోయిన తెచ్చేది ఏంది, ఢిల్లీకి సంబంధించిన ప్రభుత్వం ఇక్కడ ఉంటే అట్నే జరుగుతుంది. మరి అదే జరుగుతే రేపు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఉండే పరిస్థితి కూడా వస్తుందేమో చెప్పలేము. కాకపోతే వారైతే ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు వ్యక్తం చేయడం జరిగింది. కానీ 50% కూడా అవసరం లేదు, ఎన్ఓసి ఇస్తే చాలని చెప్పి చెప్పారు కదా, అది ఎంత వరకు వచ్చింది? దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్ఓసి ఇవ్వలేకనే కదా, 3 నెలల నుంచి ఎన్ఓసి ఇవ్వలేదనే కదా ఆగింది. ఇప్పుడు జూన్ లో ఇప్పుడు దానికి కూడా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు కాలేదు. ఇప్పుడు ఏదో విధంగా ఇప్పుడు కేంద్రం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సజావుగా ముందుకు సాగకపోతేనే, అభివృద్ధి జరగలేదని కుంటుపడ్డదని చూపించుకుంటేనే రేపు మాకు ఓట్లాడడానికి ఆస్కారం ఉంటుందని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. దానికి సర్ ప్రక్రియను అడ్డంగా పెట్టుకొని బీజేపీ నుంచి కూడా మనం ఆన్సర్ తీసుకుందాం. రాజనేత్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ 2 కీలకమైనటువంటి పాయింట్స్ చెప్తున్నారు. అటు సీఎం కావచ్చు, ఈ రోజు శ్రీనివాసరావు గారు కావచ్చు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే డెవలప్మెంట్ శరవేగంగా జరుగుతుందని చెప్పి అనేక సభలు, అనేక రాష్ట్రాల్లో చెప్తున్నటువంటి మన స్టిల్ ఇప్పటికీ కంప్లీట్ అది నడుస్తూనే ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి అని చెప్పి. సో దానికోసమే ఇప్పుడు తెలంగాణలో మెట్రో ఫేజ్ పనులు కానీ చకచకా నడిస్తే గనక అది కాంగ్రెస్ గవర్నమెంట్ కి పేరు వస్తుంది కాబట్టి ఆపుతోంది బీజేపీ అంటున్నారు. మరొకటి, ఏదైతే గత ప్రభుత్వం
బీఆర్ఎస్ చేయలేదో ఇప్పుడు ప్రభుత్వం చేయాలనుకుంటుందో వారు చేసినటువంటి విమర్శల్ని బీజేపీ బీఆర్ఎస్ కలిపే అడ్డుకుంటున్నారు అంటున్నారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇట్లా ఒక వ్యక్తిగతంగా దూషణలు చేయడం, లేకపోతే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఇందాక చెప్పినట్టు డబుల్ ఇంజన్ సర్కారు కారణంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి మెట్రో భాగస్వామ్యంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి భాగస్వామ్యంలో మొదటి దశ పూర్తయిన మాట వాస్తవం కదా. మరి అప్పుడు నిధులు ఇచ్చినప్పుడు ఏమైంది? అప్పుడు అడగాల్సినటువంటి అవసరం లేదా వీళ్ళకు? ఇప్పుడు రెండో దశకు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారని ప్రతిసారి ప్రెస్ మీట్ లో పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇది ఏది లేదు. ఈరోజు రెండో దశకు కూడా కేంద్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ కూడా ముందుకు పోతుందని కిషన్ రెడ్డి గారే చెప్పారు కదా. ఏమని చెప్పారు? ఎల్ఐటి నుంచి మొదట ఒప్పందాలన్నింటినీ చేసుకొని స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి దీన్ని అని చెప్పేసి, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే వెంటనే సెకండ్ ఫేజ్ కి కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు నిన్న చేసినట్టు అంటే ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ లోనే ఎల్ఎన్టీకి సంబంధించి ఎటువంటి సంతకాలు జరిగాయి, గ్రూపుల మధ్య ఏ విధంగా నడిచింది, అధికారులు కూడా అక్కడ ఉన్నారు, మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది, వాళ్ళకి ఇవ్వాల్సిన కూడా ఇచ్చామని చెప్తున్నారు. ఎస్ మేడం, రీసెంట్ గానే ఎల్ఎన్టీ నుంచి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిర్రు. 13,600 కోట్ల రూపాయలు ఇప్పుడు సెకండ్ ఫేజ్ కు సంబంధించినట్టు రావాలి. అలైన్మెంట్స్ కూడా అన్ని క్లియర్ అయినాయని చెప్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి దగ్గరికి రేవంత్ రెడ్డి గారు పోయిన తర్వాత ఢిల్లీ నుంచి వస్తారో రారో, స్టేట్ గవర్నమెంట్ ఇక్కడికి రాగానే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు సహకరిస్తలేదని ఇట్లా చిల్వల్ పలవగా మాట్లాడకూడదు కదా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం కనీసం 50% షేరింగ్ అవసరం లేదు, మేమే కట్టుకుంటాము, నేనే నా సొంత డబ్బులు అన్నారు ఆయన. ప్రభుత్వం నుంచి అని కూడా అనలేదు, నా సొంత డబ్బులు తీస్తాను నేను ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా నా డబ్బులతోనే చేస్తాను. సొంత డబ్బులు అంటే ఆయన ఒక రాష్ట్ర అధినేత సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎవరైనా చేస్తారా మేడం? ఇది హాస్యాస్పదం కాకపోతే చెప్తున్నారు కాదా? రేవంత్ రెడ్డి గారు సొంత డబ్బులకెళ్ళి తీసుకొని జేబులకెళ్ళి తీసి ఖర్చు పెడతాడా మేడం? ఇది ఎంత హాస్యాస్పదమైనటువంటి మాట. నేనేమంటే ఈ రోజు కిషన్ రెడ్డి గారు కూడా ఈ రోజు నేను అన్నారుగా, నేనే ఖర్చు పెట్టుకుంటాను, నేనే ఒక్క నిమిషం అండి. నేనే అంటే రాష్ట్ర ప్రభుత్వం అని అర్థం. ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధినేత కాబట్టి నేనే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అని అర్థం. దాన్ని మనం విపరీత అర్థాలు చూడాల్సిన అవసరం లేదు. నేనే అంటే ఆయన ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేత, నేనే అంతే తప్పటి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారి దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు పోయి కలిసిర్రు. ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతా ఉంది, లైన్ క్లియర్ ఇచ్చిండ్రు. రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు కూడా పోయి కలిసి ఒప్పించారు కేంద్ర ప్రభుత్వాన్ని. రేపో మాపో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వస్తుందని కూడా చెప్పిర్రు. అయినా కూడా మళ్ళా కావాలని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, వ్యక్తిగతంగా దూషణలు చేయడం, అట్లా ఇట్లా అని మాట్లాడడం, ఇది ఏ రకమైనటువంటి పద్ధతి? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సహకారం చేయకపోతే మరి ఫస్ట్ ఫేజ్ ఎట్లా కంప్లీట్ అయింది గతంలో? కాబట్టి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు కంప్లీట్ చేస్తే ఆ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తుంది కాబట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఇక్కడికి వచ్చేమో కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తలేదు అంటాడు, ఢిల్లీ పోయేమో మా కేంద్ర మంత్రులు కలిస్తే అక్కడనేమో సానుకూలమైనటువంటి పరిణామాలు ఉన్నాయి, ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ కు అవకాశాలు ఇస్తున్నారు అని చెప్పేసి అక్కడ పోయి మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు ఏదున్నా కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ఈ 12 ఏళ్ల కాలంలో 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది తెలంగాణ అభివృద్ధి కోసము. ఇది మన కళ్ళ ముందు కనపడుతున్నది. 100% మెట్రో కూడా సంబంధించి, ఎందుకంటే లక్షలాది మంది ఈ రోజు ప్రయాణం చేస్తూ ఉద్యోగాలకు కానీ ఆఫీసులకు కానీ వేరే ఇతరత్ర పనుల కోసం పోతున్నారు. దానికి సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా
ఈ 12 లక్షల కోట్ల మీద కూడా ప్రతి సందర్భంలో నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని కించపరిచే రకంగా మాట్లాడతారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కించపరిచే రకంగా మాట్లాడతారు. ఇది మంచి తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వట్లేదు కాబట్టి క్వశ్చన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు రిలీజ్ చేస్తే కనుక నిధులు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, మేము బడే బాయ్ అంటున్నాము, మేము పెద్దన్న పాత్ర కింద చూస్తున్నాము. కేంద్ర ప్రభుత్వంతో మేము గత ప్రభుత్వంలో ఎక్కడ విభేదాలు గానీ ఘర్షణలు గానీ పెట్టట్లేదు, ప్రోటోకాల్ ప్రకారం వెళ్తున్నాము, మాట్లాడుతున్నాము, స్వాగతిస్తున్నాము. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర డెవలప్మెంట్ సహకరించట్లేదని వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్. 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం ఇయ్యలేదా చెప్పండి. ఇయ్యండి. తెలంగాణ రాష్ట్రంలో మేడం నేనేమంటున్నా, జాతీయ రహదారుల నిర్మాణం ఎట్లా జరుగుతుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లా కడుతున్నారు, రేషన్ సరుకులు బియ్యం ఎట్లా ఇస్తున్నారు, గ్రామీణ ప్రాంతాలలో మొన్నటికి మొన్న మనం చూసినాము. ఇప్పటికే 3 సార్లు మొన్న పంచాయతీ ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి 3 ఫేజ్లలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి జాతీయ స్థాయి నిధులను కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదా? మీరు చెప్పేది 2-3 రోజుల్లో గుడ్ న్యూస్ వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి. 100% వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నది. కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు కాబట్టి. రాజుగౌడ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. రాజుగౌడ్ గారు ఏం జరుగుతుంది? మీరు బీజేపీ అంటే ఇన్ ద సెన్స్ మీ పార్టీ బీజేపీ పార్టీ కావాలని చెప్పి తెలంగాణలో డెవలప్మెంట్ జరగకుండా, ఒకవేళ జరిగితే కనుక అది కాంగ్రెస్ అకౌంట్ లో పడుతుంది కాబట్టి డెవలప్మెంట్ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. నిన్న కేటీఆర్ కామెంట్ చేశారు, కాదన్నారు, 2.5 years గడిచిపోయింది, ఇంకా ఏమీ చేయలేదు, కావాలని చెప్పి ఆరోపణలు అంటున్నారు. ఏం జరుగుతుంది? ఎవరి మాటలు వాస్తవం అనేది ప్రజలకు తెలియాలి కదా. ఇప్పుడు ప్యానెల్లో ఉన్న సోదరులందరికీ నమస్కారం. ఇప్పుడు మీ అందరు కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే మెట్రో శాంక్షన్ చేసుకున్న సంగతి మన అందరికీ తెలుసు. ఆ రోజు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉండే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డదో 2014లో, మరి అప్పుడు ఈ మెట్రో ప్రాజెక్ట్ అనేది కేవలం 10 to 20% పనులు మాత్రమే జరిగినాయి. మరి తెలంగాణ రాష్ట్ర సమితి గాని కేటీఆర్ గారి నాయకత్వంలో మరి ఏదైతే మెట్రో ప్రాజెక్ట్ అనేది పూర్తి చేసుకున్నాం. దాంతో పాటు అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. అదే విధంగా మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ వరకు ఇంకో ప్రపోజల్ కూడా పెట్టినాం. ఆల్రెడీ ఇనాగ్రేషన్ కూడా చేసినాం. సరే, ప్రజల తీర్పును గౌరవించాలి, ఒట్టుకుండాలి. మరి మీకు రేవంత్ రెడ్డి గారి గురించి తెలుసు, అందుతే జుట్టు లేకుంటే కాళ్ళు. ఆయనకు ఈరోజు రైతు బంధు ఇచ్చుడు శాతనైతే లేదు, అనేక పథకాలు చెప్పిన ఇచ్చే శాతనైతే లేదు. కాబట్టి బీఆర్ఎస్ అడ్డుపడుతుంది, బీజేపీ అడ్డుపడుతుంది అని చెప్పేసి కాలం పొడిగిస్తా ఉన్నాడు. ఈరోజు 30 నెలలు అయిపోయింది. నువ్వు 72 సార్లు ఢిల్లీకి పోయేసి వచ్చినావు. ఎన్ని డబ్బులు తెచ్చినావు ఈ తెలంగాణ రాష్ట్రానికి? ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ పట్టుకొచ్చినావా కేంద్ర ప్రభుత్వం? మరి గతంలో ఏమన్నాడు, ఈ బీజేపీతోని ములాఖాత్ అయి ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి, బీజేపీ తోటి కుమ్మక్కైనాడు అని చెప్పేసి ఆ రోజు మేము మాట్లాడితే, ఆ రోజు ఏమన్నాడు, లేలే కేంద్ర ప్రభుత్వం తోటి క్లోజ్ గా ఉండాలి, సఖ్యతగా ఉండాలి, గత ప్రభుత్వం చెప్తా. ఇప్పుడు ఈయననే అన్నాడు ఆ రోజు, మనం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉండాలి, కొంచెం అన్ని కూడా అడ్జస్ట్ అయి ఉండాలి అని చెప్పినోడు. మరి ఈ రోజు కిషన్ రెడ్డి మీద ఎందుకు దుమ్మెత్తి పోస్తుండో అర్థమైతలేదు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వైజాగ్ కు తెచ్చుకుంటు మెట్రో, అదే విధంగా అహ్మదాబాద్ కు శాంక్షన్ అయింది. ఈరోజు మూడు సిటీలకు శాంక్షన్ అయిన సంగతి కూడా మనకు తెలుసు. మరి తెలంగాణకి ఎందుకు కాలే, మరి తెలంగాణకి ఎందుకు అయితే లేదు అని ముఖ్యమంత్రి గారు చేయనికి చేత కాకపోతే ఎవరిపైన నెపం వేసేయాలి, చేతులు దులుపుకునాలి అనే ధోరణిలో ఆయన ఉంటాడు. మరి బీఆర్ఎస్ పార్టీని దీంట్లో బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడ్డది అని అంటాడు. మరి గతంలో ఇవి 30 నెలల నుంచి ఇనుకుంటానే వస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుంది, బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిపోయింది, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాకు ఢిల్లీలో పోతే నాకు చెప్పులు ఎత్తుకోబోతుర్రు, నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, ఎవడు లోన్ ఇస్తలేడు అని చెప్పేసి పార్టీ అడ్డుకుంటుందనేది ఆయన ప్రధానంగా ఆరోపణ చేశారు. మీరేమంటారు? బీఆర్ఎస్ బీజేపీ కలిపి అడ్డుకుంటున్నారు రాష్ట్ర డెవలప్మెంట్ ని అని ప్రజలు చూస్తున్నారు అంటున్నారు.
లే బీజేపీ గురించి వస్తే ఆగండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి తోటి పరిపాలన అనేది సాధ్యమయ్యే పని లేదు, ప్రజలకు తెలిసిపోయింది. అందుకోసమే ఏదన్నా ఎవరి మీదైనా బట్టగాల్సి చేసేయాలి, వాళ్ళు ఇట్లా మనం వాక్కునాలే, మళ్ళీ సమస్య అనేది డైవర్ట్ కావాలనేది ఆయన ఆలోచన. ఇక బీజేపీ విషయానికి వస్తే 12 సంవత్సరాలలో బీజేపీ పార్టీ ఏం చేసింది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు ఏదైతే విభజన చట్టంలో ITIR ప్రాజెక్ట్ ఉంటే దాన్ని తీసుకుపోయి మీరు గుజరాత్ లో వేసుకోరు. ఖమ్మంలో 7 మండలాలు మాకు వచ్చే 7 మండలాలు 12 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చామంటున్నారు. గతంలో బీజేపీ రాష్ట్రం నుంచి తీసుకుపోయే తప్ప రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు అంటున్నారు. ఇప్పుడు మీరు వినాలే 12 లక్షల కోట్లు ఏం పుణ్యానికి వెళ్ళారు వాళ్ళు. మీరు వినాలే. ఇప్పుడు మాకు ITIR ప్రాజెక్ట్ కానీ, బొయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా ST యూనివర్సిటీ కానీ, అదేవిధంగా తెలంగాణకు రావాల్సిన ప్యాకేజ్ కానీ, ఇవన్నీ కూడా 12 సంవత్సరాల ఏవి కూడా ఇవ్వలేరు. మరి ఈ రోజు మరి మీరంటారు మేము 12 లక్షలు ఇచ్చినాము, అది చేసినామని. గతంలో కూడా ఇదే విధంగా కేసీఆర్ గారికి బెదిరించడానికి ప్రయత్నం చేసిర్రు. మీటర్లకు మోటార్ పెట్టు, లేకుంటే నేను 5,000 కోట్లు ఇయ్యను అంటే, ఆ రోజు కూడా కేసీఆర్ గారు అన్ని ఇవ్వకపోయినాము మేము రాష్ట్ర డబ్బులతో. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 4 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. 4 లక్షల కోట్లు ఈరోజు రేవంత్ రెడ్డి గారు 30 నెలల. మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక్క సంక్షేమ పథకం ఇవ్వలేరు. ఈ రోజు మెట్రో పనులు చాలు చేయనికే కేంద్రంతో చేజాపుతుర్రు. మరి అదే విధంగా మిగతా పార్టీల మీద దుమ్మెత్తి పోసేస్తే అయిపోతుందని అనుకుంటుండ్రు. ఇది నడవది. తెలంగాణ ప్రజలు తెలుసుకుర్రు. ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలంగాణకి ఏ రోజు కూడా న్యాయం చేయలేదు. 12 లక్షల కోట్లు పెట్టినామంటుర్రు. మరి మేము కట్టిన 2 లక్షల కోట్లకు మీరు తిరిగి ఎన్ని ఇచ్చిర్రు అది చెప్పండి వాళ్ళ ఫస్ట్. మేము ఏదైతే GST రూపంలో 2 లక్షల కోట్లు యాక్చువల్లీ జాతీయ రహదారులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది. ఒక రాష్ట్రాన్ని వెనకొట్టి పక్కన పెట్టి చేయాల్సినటువంటి ఆస్కారం ఏముంది? స్పెషల్ గా స్టేట్ కి ఇచ్చారు. చెప్పండి రాజు గారు, చెప్పండి మేడం. ఈ రోజు అంటే ప్యానెల్ లో ఉన్న వాళ్ళకు, తర్వాత కాంగ్రెస్ పార్టీలకు, BRS పార్టీలకు తెలవాలి కాబట్టి విషయం చెప్తున్నా. 3 వారాల క్రితము కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ మెట్రో ఫేజ్ కు సంబంధించినటువంటి విషయంలో స్వయంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, వారితో పాటు కిషన్ రెడ్డి గారు సమావేశమై ఈ 2వ దశకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కూడా సమర్పించారు. తర్వాత ఈ 260 కిలోమీటర్లకు పైగా ఉన్నటువంటి ఫేజ్ 2 కు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా అనుకూలంగా ఉంది, సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉందని ప్రెస్ రిలీజ్ చేసిర్రు. అది టీవీలలో, పేపర్లలో కూడా వచ్చింది. మరి ఎవరు ఈయన రేవంత్ రెడ్డి గారు పోయి మనోహర్ లాల్ ఖట్టర్ గారితో కిషన్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడింది ఏం మాట్లాడిందని గోడకు చెవులు పెట్టి విన్నాడా మేడం? ఈయనేమన్నా ఎందుకు ఇట్లా అబద్ధాలు ప్రచారం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పి విపక్షాల మీద బురద చల్లే ప్రయత్నం ఈ 2 రోజులు మీరైతే 2-3 రోజులు గుడ్ న్యూస్ అన్నారు, అది జరగకపోతే ప్రజలు నిజంగానే బీజేపీ అడ్డుకుంటుంది అనేది అయితే ప్రజల్లోకి వెళ్తుంది. మేడం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఎందుకు ఆపుతాము, మాకు అటువంటి పరిస్థితి ఏమీ లేదు, సెకండ్ ఫేజ్ పనులు కూడా చేయడం ఎందుకు వెళ్తున్నాం అంటున్నారు. రాజనేత గారు ఒక్క నిమిషం, వాళ్ళందరూ మాట్లాడి మాకు ఒక్క నిమిషం మాకు అవకాశం ఇవ్వాలి. రాజనేత గారు ఒక్క నిమిషం ఆగండి. 12 లక్షల కోట్ల రూపాయలు ఒక్క నిమిషం రాజనేత గారు కావద్దు. మూసీ రివర్ డెవలప్మెంట్ కూడా చూద్దాం దాని గురించి కూడా మన ప్రతిపాదనలు పెట్టారు సీఎం ముందు. అవి ఎంతవరకు అమలు అయిందో మాట్లాడదాం. ఒక నిమిషం, సమయం తక్కువగా ఉంది. శ్రీనివాసరావు గారు, 12 లక్షల కోట్ల రూపాయలు రాజుగారు ఆగాలి. మీరు మాట్లాడేటప్పుడు మేము అడ్డం రాలే, మాకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఆగాలి రాజుగారు. చెప్పండి. ఇప్పుడు 12 లక్షల కోట్ల రూపాయలు దేనికి ఇచ్చిండ్రో చెప్పమనండి. మీరు హైవేలకు ఇచ్చినటువంటిది వాళ్ళు టోల్ గేట్ పెట్టి వసూలు చేసుకుంటారు. దానికి రాష్ట్రానికి సంబంధం లేదు. సంబంధం లేదు. మీరు ప్రతి మాట కౌంటర్ ఇస్తే మేము అప్పుడే సమాధానం చెప్పాను. నేను అప్పుడే చెప్తున్నాను మీకు సమాధానం. నేను చెప్పేదాకా కావాలి కదా రాజు గారు. టైం వేస్ట్ చేయద్దు. మీది కానీ నాది కానీ ఎవరికి పోదు. మీరు మాట్లాడే ప్రతి మాటకి ఆటం వస్తేనే మాట్లాడి మీరు ఇట్లా మాట్లాడతా లేదండి, అవసరం లేదు. మీరు మాట్లాడటం అవసరం లేదు, అనవసరం. మీరు మాట్లాడే అబద్ధాలు, మీరు చేసేది అబద్ధాలు. కేంద్ర ప్రభుత్వం ఏమి చేయలేదు, ఏమి చేయలేదు.
లేకుండా మీరు 12 అబద్ధాలు పైసలు చెప్తున్నారు. ఇవ్వలేరు. ఆగాలి, ఒక్క నిమిషం ఆగాలండి. నేను కాదండి. రాజునేత గారు ఒక్క నిమిషం ప్లీజ్. రాజునేత గారు మీరు మాట్లాడారు, అధికార పార్టీ వర్షన్ కూడా తెలుసుకుందాం, సమయం లేదు. ప్లీజ్ ప్లీజ్ రాజునేత గారు ప్లీజ్ ప్లీజ్. మీరు చెప్పిన మాట విన్నప్పుడు ఆయన చెప్పిన కామెంట్ కూడా విననివ్వండి ప్లీజ్. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. శ్రీనివాసరావు గారు చెప్పండి. ఒక్క నిమిషం ఆగాలి కదా మాట్లాడేటప్పుడు. అది ప్రతి మాట అడ్డం వస్తే నేను ఆయన చెప్పేటప్పుడు సమాధానం చెప్పలేక కాదు కదా. ఎందుకు ఆగినాం? మాకు అవకాశం వచ్చినప్పుడు మేము మాట్లాడాలి. కనీసం ఈ డొక్కరి మనం పాటించకపోతే మనం మాట్లాడేదంటే ప్రయోజనం లేదు. విషయము మీకు 12 లక్షల కోట్ల రూపాయలు దేనికి ఇచ్చిండ్రు? ఈ ఇచ్చేటువంటి అన్ని కాకి లెక్కలు చెప్పడం, టొమాటో సర్వీస్ దగ్గర నుంచి అన్ని వచ్చినటువంటి జాబులన్నీ మేము ఇచ్చిన రాజునేత గారు ప్లీజ్, రాజునేత గారు ప్లీజ్ వెయిట్ చేయాలి, వెయిట్ చేయాలి. అధికార పార్టీ చెప్తున్న విషయాలు కూడా వినకపోతే మీరు తర్వాత ఏం చెప్తారు? రాజునేత గారు ఎందుకు అడ్డుకుంటున్నారు? అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ప్లీజ్ ప్లీజ్. రాజునేత గారు, రాజునేత గారు మీకు సమయం ఇచ్చాను, మీ సమయం సద్వినియోగం చేసుకున్నారు. అధికార పార్టీ మాటలు కూడా ప్రజలు వినాలి కదా. ఒకవేళ తప్పు అయితే అధికార పార్టీ చెప్పేటువంటి మాటలు తప్పు అయితే ప్రజలే చెప్తారు సమాధానం. ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వెయిట్. చెప్పింది 100% కరెక్ట్. భారతీయ జనతా పార్టీ వాళ్ళ సర్కార్ వచ్చేటవరకు ఇక్కడ ఏం జరగవద్దనేటువంటి కుట్రతోటి ఉన్నది. కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ తో కలిసి వాళ్ళు చేస్తారు. కేటీఆర్ చెప్పింది వాళ్ళు చేస్తారు. మాట్లాడతారు కేవలం మీరు బీఆర్ఎస్ ఒకటే కలిసి మాట్లాడుతున్నారు. చూద్దాం మొత్తంగా ఏం జరగబోతుంది అనేది. బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రం అవుతుంది అంటున్నారు. బీజేపీ అయితే 2-3 రోజుల్లో ఒక గుడ్ న్యూస్ కూడా రాబోతుందని చెప్తున్నారు. ఒకవేళ గుడ్ న్యూస్ వచ్చి రాష్ట్రం డెవలప్మెంట్ అయితే అందరికీ మంచిదే. ఒకవేళ నిజంగానే అడ్డుకునే ప్రయత్నం చేస్తే కనుక ప్రజలే చూస్తున్నారు, ప్రజలే సమాధానం చెప్తారు. దాని గురించి కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరు. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంట.